అందరికీ నమస్తే అండి. గత కొన్ని రోజులు బట్టి సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, వార్తాపత్రికల్లో సెక్యులరేట్ అవుతున్నటువంటి వార్త, అనంతపురం వినుకొండ ఏరియాలో ఉన్నటువంటి కియా మోటార్స్ కంపెనీ నుండి 900 ఇంజిన్లు పైగా దొంగతనం జరిగిందంటూ ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, మార్చ్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమలు నడిపే వాళ్ళకి బాగా అర్థమవుద్ది. అంటే ప్రతి కంపెనీలకి ఆడిటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ కియా మోటార్స్లో కూడా ఆడిటింగ్ జరిగింది. ఈ ఆడిటింగ్ అంటే ఏంటి? ఈ ఇయర్ ఎన్ని కార్లు అమ్మారు, ఎన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని డిజైన్లు చేశారు, ఇంకా మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అని చెప్పి దీని మీద ఆడిటింగ్ జరిగితే ఇందులో కొన్ని ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. సుమారు 900కు పైగా ఇంజిన్లు దొంగతనం జరిగాయి. సో ఆ ఇంజిన్లు ఏమైనా కూడా అర్థం కావట్లా. ఒక్కొక్క ఇంజిన్ ధర సుమారు 70,000 నుంచి 1,20,000, 1,50,000 వరకు ఉంటాయంట. సో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. అయితే దీని మీద పోలీసులకి కంప్లైంట్ పెట్టారు ఆ కియా మోటార్స్ యాజమాని. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక 50% దీని గురించి పూర్తి ఎంక్వైరీ లాగారు. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. కొన్ని వాస్తవాలు కూడా బయటపడ్డాయి. ఈ విషయాలు ఏంటంటే, ప్రస్తుతం 2 విదేశీయులు, ఒక 7 తమిళనాడుకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడే జాబ్ చేసే వాళ్ళు ఆ కియా మోటార్స్లో జాబ్ చేసుకునే వాళ్ళే దొంగతనం చేశారు. వీళ్ళు దండుపాలెం బ్యాచ్ కన్నా దారుణంగా ఉన్నారు. వీళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, వీళ్ళు చేసినట్టు పని ఏంటంటే, ఒక కారు డిజైనింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేకు కట్ చేస్తున్నారు అనుకోండి. సో దానికి ముక్కలు మిగులుతాయి కదా, అదంతా స్క్రాప్లో వెళ్ళిపోద్ది. అంటే అదంతా ఐరన్ కాబట్టి ఆ స్క్రాప్లో వెళ్ళిపోద్ది. సో వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని ఏం చేశారంటే, ఈ స్క్రాప్లోనే పక్క మంచి ఇంజిన్లు, అసలు దాంట్లో ఎటువంటి పాల్ట్ లేనటువంటి కొత్త ఇంజిన్ని వీళ్ళు ఏం చేశారంటే స్క్రాప్లో వేసారనమాట. ఇవన్నీ స్క్రాప్లో తెలియకుండా ఒక చోట భద్రపరిచి వాటిలన్నింటిని స్క్రాప్ వ్యాన్ వచ్చేటప్పుడు ఈ కొత్త ఇంజిన్ కూడా దాంట్లోకి ఎక్కిచ్చేసి బయటికి తీసుకెళ్ళిపోయి ఒక 100 కిలోమీటర్లు అవతలకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరికైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకి చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, కొత్త ఇంజిన్లు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళని కొత్త ఇంజిన్లు బిగించేసి, సో ఇదంతా క్యాష్ డబ్బుతో వ్యవహారం కాబట్టి ఎవడు ఎలాగైనా సరే ₹1 సంపాదించుకోవడం చేసేటువంటి ట్రిక్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండి కియా మోటార్ సంబంధించిన కొత్త ఇంజిన్లు అన్నింటిని దారి మళ్లించి కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు. సో ఈ రోజున పోలీసులు కూపీ లాగేపాటికి ఈ విషయం బయటపడింది. ఈ విషయం ఎప్పటి నుండి జరుగుతుందంటే, సుమారు 2020 నుండి 2025 ఈ 5 సంవత్సరాల్లో 900 ఇంజిన్లు ఎత్తుకెళ్ళిపోయారంటే ఒక్కొక్క ఇంజిన్ ధర కనీసం ₹1,00,000 వేసుకున్నా సరే చూసుకుంటే ఎన్ని ఉంటుందో. సో ఇలాగా వీళ్ళు చేసినటువంటి దొంగతనంతో ఈ రోజున పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేసేపాటికి తిన్న ఇంటి వాసులే దొంగతనం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. అంటే కియా మోటార్స్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఈ యొక్క కియా మోటార్స్లో ఇంత దారుణంగా వ్యవహరించేటట్టు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు ఇవి. కనీసం దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజున వెలుగులోకి వచ్చింది. ఆడిటింగ్ జరిగింది కాబట్టి ఈసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఇయర్ ప్రభుత్వం మారింది కాబట్టి దీని మీద ఆడిటింగ్లు బాగా ఫోకస్ పెట్టేపాటికి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. 900 ఇంజిన్లు అంటే మాటలా? అంటే ఎంత దారుణంగా దోపిడీలు జరిగాయి ఒకసారి చూడండి. ఇది వీళ్ళ పరిస్థితులు. అంటే కియా మోటార్స్ దీంట్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళే ఎంత దారుణంగా వ్యవహరించారో ఒకసారి చూడండి. సో ప్రజెంట్ కియా మోటార్ సంబంధించినటువంటి ఈ ఇంటి దొంగలు బయటపడ్డారు. సో దీని మీద పోలీసులు ఇంకా దర్యాప్తు చేపట్టారు. సో ఈ కియా మోటార్స్ ఇక్కడే కాకుండా కొన్ని విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేశారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రతిదాన్ని పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, పేర్లు అయితే ఇంకా బయట పెట్టలా, ఎవరు ఏంటని చెప్పి దీని వెనక కర్త కర్మ సూత్రధారి ఎవరని చెప్పి ఇంకా బయట పెట్టలా. పోలీసులు దీని మీద ఇంకా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బయటపడతారు. కియా మోటార్ మిస్టరీకి సంబంధించినటువంటి కాస్త విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి.